వెల్కమ్ టు ఎస్ఎంఎస్ క్లాసెస్ 10th క్లాస్ ప్రాబబిలిటీలో మనం అంత ముందు ఏం చెప్పా, ఒక కాయిన్ చెప్పా, అవుట్కమ్స్ ఒక కాయిన్ చెప్పి, ఇప్పుడు ఏముంది 2 కాయిన్స్ ఇచ్చినప్పుడు ఎలాగను 2 కాయిన్స్ 3 కాయిన్స్. అయితే చూడండి, ఇదేమో ఈ సైడ్ ఏముంది కాయిన్స్, ఇదేంటిది ఎస్ అంటే శాంపిల్ స్పేస్, ఏంటిది శాంపిల్ స్పేస్, ఇదేంటి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అయితే ఇప్పుడు ఒక కాయిన్ వేసినాం, ఒక కాయిన్ వస్తే ఏమొస్తుంది, హెడ్ అన్నా టైల్ అయినా, అంటే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి 2, కాబట్టి 2. ఓకేనా. ఇప్పుడు 2 కాయిన్స్ వేసిన, 2 కాయిన్స్ ఒకేసారి వేసినప్పుడు ఏం పడుతుంది, ఒక హెడ్ పడుతుంది, తర్వాత ఒకటి అంటే టైల్ పడుతుంది, తర్వాత ఒక హెడ్ ఒక టైల్, అదే విధంగా ఒక టైల్ ఒక హెడ్, అంటే మొత్తం మీద వస్తాయి 4 వస్తాయి. తర్వాత 3 వేసినప్పుడు 8 వస్తాయి కదా. అంటే మనం ఒక ఫార్ములా కూడా చెప్పా, 2 పవర్ n అని. అవుట్కమ్స్ కు ఫార్ములా ఏంది, 2 పవర్ n. ఇది 2 అన్నది ఏంది అవుట్కమ్స్, n అనేది నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఇప్పుడు 1 కాయిన్ వేసామనుకో 2 4 1 అంటే ఎంత 2నే, అర్థమైందా. 2 కాయిన్లు వేసుకుంటే 2 స్క్వేర్ అంటే 2 × 2 అంటే ఎంత 4. అదే విధంగా 3 అయితే 2 క్యూబ్ అయితే 2 × 2 అంటే ఎంత 8. అంటే అర్థమైందా, ఎన్ మీనింగ్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇది. అయితే ఇప్పుడు ఎక్కువ పర్సెంట్ ఇక్కడి వరకు అడుగుతారు ఎక్కడైనా కానీ. అయితే ముందు ఇది గుర్తుపెట్టుకోవాలా, ఈ రాయడం గుర్తుపెట్టుకోవాలా. చూడండి, 3 హెచ్లు రాసుకోండి. స్టార్టింగ్ 3 హెచ్లు రాసిన తర్వాత హెచ్చట్ని ఉంచి తర్వాత టీ పెట్టుకోండి. అంటే మూడోది టీలు పెట్టుకున్నా, అంటే ఇది మూడోది టీ పెట్టుకున్నా, అంటే టీ మాత్రం మారుస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ 3 ప్లేస్లు ఉన్నాయి కదా, 3 ప్లేస్లలో మన నెక్స్ట్ టైం రాయాలా టీ రాయాలా. టీ రాయడం కోసం అని లాస్ట్ ఒకసారి టీ మార్చుకున్నా, అదే విధంగా మధ్యలో ఒకసారి టీ మార్చుకో, అదే విధంగా ముందు ఒకసారి టీ మార్చుకో. అర్థమైందే. చూడండి, ఒక టీ పడతాయి, ఒక టీ. ఇప్పుడు 3 కాయిన్స్ కదా, 3 కాయిన్స్లలో ఫస్ట్ టీ ఇది పడింది అనుకున్నాం, ఈ 2 హెడ్లు. తర్వాత ఇది పడింది అనుకున్నాం టైలు, ఈ 2 హెడ్లు అవుతాయి. తర్వాత ఇది హెడ్ అనుకున్నాం, ఇది టైల్ అనుకున్నాం, ఈ 2 హెడ్లు పడతాయి. అలా గుర్తుపెట్టుకోవాలి. ఆడికి ఇది ఆడికి అయిపోయింది. తర్వాత ఇంకేముంది, 2 టైళ్ళు పడతాయి, ఒక హెడ్ పడుతుంది. చూడండి, 2 టైలు, 2 టైలు, 3 ఇదే అట్ట గుర్తుపెట్టుకోవాలి.